సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీ ఎత్తులో భక్తులంతా ఆలయానికి తరలిస్తున్నారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటు సుమారు 2000 మంది పోలీసులతో ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా నేతలంతా అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలిస్తున్నారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటు 2000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే పార్టీలకు అతీతంగా నేతలు ప్రముఖులంతా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరాధనా భావంతో మరి ఒక అద్భుతమైన పండుగగా కులాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మరి బోనమిచ్చి బోనమెత్తి బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చాలని కోరుకునే ఒక అద్భుతమైన రోజు. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి డిమాండ్ 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలనే డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు ఎటువంటి ఏర్పాట్లు లేవు, ఎటువంటి సిబ్బంది లేదు. మాకు గుడికి వెళ్తే గుళ్ళో దర్శనానికి చెప్పిస్తే మా కోసమని మేము ఆఫీసర్ని ఎండోమెంట్ ఆఫీసర్ని ఎంచుకున్నాం. హైమావతి మేడంని, ఆమెను తొక్కి పడేశారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఫిట్ ఫర్ నథింగ్ అండి. నిజంగా చెప్తున్నా, వేస్ట్. ఇక్కడ బ్యారిగేట్ ఉంది, బాటా దగ్గర బ్యారిగేట్ ఉంది, ఇక్కడ బ్యారిగేట్ ఉంది. ఏ బ్యారిగేట్ దగ్గర పోలీసు వాళ్ళు ఎవరు లేరు. మాకు తెలిసిన పోలీసు వాళ్ళు కూడా లేరు. వేస్ట్ అండి. అసలు లోపల గుళ్ళో కూర్చున్నారు పోలీస్ వాళ్ళు. రాజకీయ నాయకుల గతంలో వచ్చిన రాజకీయ నాయకులు వచ్చిర్రా? ఇప్పుడు వచ్చిర్రా? మేము ఎన్నేళ్ల నుంచి ఉన్నాం. ఇంతప్పటి నుంచి ఈ పిల్లలందరూ బోనాలు ఎత్తుకొని వస్తారు. మేము కూడా బోనాలు ఎత్తుకొని వస్తున్నాం. కల్చర్ రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఈ పూల దండలు, ఈ నగలు, ఈ అలంకారము అమ్మవారికి, అమ్మవారి అలంకార ప్రియురాలు, అమ్మవారి అలంకార ప్రియురాలు కాబట్టి హరిహరుల రూపంలో, శివశక్తి రూపంలో, శివుడు శక్తి, శైవం వైష్ణవం మీరెలా 2గా విభజించి 2 కలిపి చూస్తారో మమ్మల్ని కూడా శివశక్తిగా అలా చూస్తారు. మమ్మల్ని కూడా శివశక్తులని అట్లా గౌరవించారు ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలు కూడా గౌరవించారు. ఇంత మేము మీటింగ్లకు వస్తున్నాం. మా శివశక్తులు అన్ని పనులు వదులుకొని మేము పోలీస్ స్టేషన్ మెట్లు ఎప్పుడైతే ఎక్కినామో మేము భ్రష్టు పట్టిపోయినాం. మమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించారు. పోలీస్ స్టేషన్ లో మీటింగ్లు పెట్టించారు. మా